ఈనాటి ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా మరి ఎంబీసీ డిఎన్టీ ఓబీసీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమ అతిథులు ఇందులో ఏబీసీ వర్గీకరణ సాధకులు బహుజన వర్గాల భరోసా అన్న మందకృష్ణ మాధవి గారికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ కుల సంఘాల ప్రతినిధులు పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవంగా ఈ కార్యక్రమానికి మల్లన్న రావాల్సి ఉండే అనుకోకుండా వేరే పనిలో ఉండటంతో మరి మా అందరినీ కూడా ఇక్కడికి పంపి న్యాయమైనటువంటి డిమాండు మరి గత కొన్ని సంవత్సరాలుగా మందకృష్ణన్న ఎస్సీల యొక్క వర్గీకరణ ధ్యేయంగా అనేక రకాల ఆఫర్లు వచ్చినప్పటికీ అనేక రకాల ఇబ్బందులు ఎదురైనప్పటికీ నా మాదిగ జాతి రిజర్వేషన్ల సాధనే ధ్యేయంగా ముందుకు పోతున్నటువంటి న్యాయమైనటువంటి కోర్టు డిమాండ్కు మరి యొక్క కోర్టులు కూడా వారి యొక్క శ్రమని గుర్తించినటువంటి సందర్భంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి మనల్ని పోటీ చూపిస్తూ మరి దాన్ని అడ్డుకోవాలనేటటువంటి చేస్తున్న కుట్రకు మరి ఇక్కడ ఉండబడినటువంటి బీసీలందరం కూడా మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా గుర్తు చేస్తూ మరి మందకృష్ణన్న ఓన్లీ మాదిగలకే కాదు మరి వారు ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాలకు మరి ఏదైనా సందర్భంలో కష్టకాలంలో మరి నేనున్నానే ఆదుకున్నటువంటి సందర్భాలు అనేకం. అందులో మరి ముఖ్యంగా మందకృష్ణన్నతో నాకు ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ గత 25 సంవత్సరాల నుండి ఏదైతే అగ్రవర్ణాలతో నేను చేసినటువంటి ప్రయాణంలో అనేక రాజకీయ స్థానిక సంస్థల్లో నేను పనిచేసినటువంటి అనుభవం ఉంది. అనేక మంది దొరల దగ్గర పనిచేసి మరి వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల్ని భరించలేక ఇక మీ దొరలతోనే మాకు కాదు మరి మేము మా జాగాల్లో మేము ఉంటాం, మా వైపుగా మేము ప్రయాణం చేసి మా పని మేము చేసుకుంటాం పక్కకు పోతున్నటువంటి సందర్భంలో మరి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి ఆనాడు ప్రభుత్వంలో ఉండబడినటువంటి అధికార పార్టీ మరి నా పైన రోజుకు 10ల సంఖ్యలో కేసులు పెడుతున్నటువంటి సందర్భంలో మరి ఏ ఒక్క ఆ 25 ఏళ్ళు నాతోనే మరి లబ్ధి పొందినటువంటి ఏ ఒక్క అగ్రనాయకుడు కూడా మరి నాకు మద్దతు తెలిపినటువంటి సందర్భంలో మరి మందకృష్ణన్న నేను కలవకపోయినా ఒక బహుజన బిడ్డ మరి ఆ యొక్క అగ్రవర్ణాలను ఎదిరించి మరి నాకు నేను మరి పోటీ చేస్తాను ఒక మాట మాట్లాడడంతోనే మరి 100ల కేసులు పెడుతున్నటువంటి మరి ఆ యొక్క అగ్రవర్ణాలందరినీ కూడా మరి తన యొక్క వాక్చాతుర్యంతోనే ఆ యొక్క ప్రెస్ మీట్లో గద్దించడంతోనే మరి ఆ యొక్క కేసులు పెట్టేటటువంటి పరంపరని ఆగి మరి ఆ తర్వాత వాళ్ళ ప్రయాణాన్ని ఆపుకురనేటటువంటి వాస్తవాన్ని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు ఇక్కడ మాట్లాడినటువంటి కుల సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అనేక విషయాలు మాట్లాడడం జరుగుతూ ఉంది. ముదిరాజుల్ని డీలో నుంచి తీసి ఏలో చేర్చాలి, రజకుల్ని మరి బీలో ఏలో ఉంటూ తీసుకుపోయి ఎస్సీలలో చేర్చాలి అనేటటువంటి అనేక రకాల ప్రపోజల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి నిజంగా ఇక్కడ ఉండబడినటువంటి అన్ని వర్గాలు ఎంబీసీ బీసీ మనకు ఎంఆర్పిఎస్కు మద్దతు పలకాలని వచ్చినటువంటి మనందరం కూడా ఒకటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్షన్లు రాగానే మరి అందరం ఏదో ఒక దొర దగ్గర ఉండి ఏదో ఒక పార్టీలో కలిసిపోయి మరి వాళ్ళందరినీ అసెంబ్లీకి పంపి మరి వాళ్ళ అసెంబ్లీకి పోయిన తర్వాత మన డిమాండ్లను పట్టుకొని మనం వచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉండి వినతి పత్రాలు ఇచ్చేటటువంటి సాంప్రదాయానికి ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా ఈ పెద్దలందరూ కూడా మరి పెద్దల ముందు గుర్తు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా యూట్యూబ్లలో చూస్తూ ఉంటాం. వీటలన్నని కావచ్చు ఇంకా ప్రముఖులందరూ కూడా వీళ్ళలో ఉండబడినటువంటి జ్ఞానం వీళ్ళలో ఉండబడినటువంటి చైతన్యం చూసి మాలాంటి వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి మరి యొక్క బహుజన వాదానికి బీసీ వాదానికి మద్దతు పలకాలనేటటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అనేక మంది ఉండరు. మరి 100కి 50% భయపడిన ఉండబడినటువంటి బీసీలమని చెప్పేటటువంటి బీసీలు కావచ్చు మరి ఎస్సీ ఎస్టీలు కావచ్చు అందరూ కలిసి 80%కి పైన ఉండబడినటువంటి మనం మరి అలా మందకృష్ణన్నే మనకు మార్గదర్శకం. మరి గత 25-30 సంవత్సరాల నుండి మరి యొక్క ఎస్సీలకు వర్గీకరణే లక్ష్యం, వర్గీకరణ సాధిస్తే ఆ జాతులకు మరి యొక్క అవకాశాలు అందుతాయనేటటువంటి వాదంతో ఇవాళ కోర్టులు సైతం ఇవాళ ఒప్పుకునే కాడికి తీసుకొచ్చినటువంటి చరిత్ర మందకృష్ణ అన్నది. మరి ఇంతకుముందు మాట్లాడినట్టుగా అన్నా హజారే లాంటి వాళ్ళు ఉద్యమాన్ని చేపడితే ఢిల్లీలో అధికారం వచ్చింది. పెరియార్ లాంటి వాళ్ళు ఉద్యమాన్ని చేపడితే మరి తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో బీసీలు అధికారంలోకి వచ్చారు. మరి ఇక్కడ జయశంకర్ సార్ లాంటి వాళ్ళని మన బీసీ
మరి వర్గానికి చెందినటువంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని మరి అగ్రవర్ణాలు 10 సంవత్సరాల అధికారాన్ని పొంది మరి మన యొక్క బీసీ వర్గాలని ఎస్సీ ఎస్టీ వర్గాలని మరి వాళ్ళ ఆదాపాతంలోకి తెక్కినటువంటి చరిత్ర మనం అందరం చూస్తూ ఉన్నాం. మరి ఇన్ని మన కళ్ళ ముందే జరుగుతున్నప్పుడు, ఇంతమంది మేధావులు మనం ఉన్నప్పుడు, ఇన్ని వర్గాలు ఏకమై ఇవాళ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపాలనేటటువంటి చైతన్యం కలిగినటువంటి మనం మరి ఆ యొక్క రాజ్యాధికారాన్ని సాధించడానికి ఏం కావాలనో మరి ఎందుకు మాట్లాడుకోకూడదు అనేటటువంటి విషయాన్ని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 50-60 సంవత్సరాల నుండి మనం పోరాటాలు చేస్తూనే ఉంటాం. కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు ఏకం గారైనటువంటి వాళ్ళు మాట్లాడే మాటల్ని మరి నిజం చేస్తూ వస్తూనే ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇంత అణచివేత గురైతా ఉన్నాం. ఇవాళ ఎన్నికలకు ముందు మందకృష్ణ దగ్గరకు వచ్చి బీసీల దగ్గరకు వచ్చి మేము అధికారంలోకి వస్తే 42% ఇస్తాం, లేకుంటే పార్లమెంట్ పరిధిలో 2 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తాం, వచ్చిన తర్వాత మీకు ఏం కావాలో చేస్తామని అధికారం రాగానే మనల్ని పోటీలో పెట్టి మనకి ఇస్తానటువంటి డిమాండ్లని నెరవేర్చే క్రమంలో మళ్ళీ మనల్ని మనకు సాకుగా చూపించి మళ్ళీ అణచివేస్తున్నటువంటి ఈ యొక్క అగ్రవర్ణాల పాలకులని మరి మనం ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఇప్పటిలాగా కాకుండా మనం ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఇవాళ ఎస్సీ వర్గీకరణే మనం ముఖ్యంగా మనం తీసుకొని మరి దీన్ని ఏ టైంలో వాళ్ళు అమలు చేస్తారో, లేదంటే మనం ఇక్కడ కాదు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కాదు మరి మనం బహిరంగ సమావేశాలు పెట్టుకొని మన జాతులందరినీ ఏకం చేసి లక్షల సంఖ్యలో మన జనాన్ని సేకరించి వాళ్ళ మధ్య నుండి మరి ఈ పార్టీలకు మనం అల్టిమేటం జారీ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఆ లక్ష్య సాధన కోసం మరి అన్న మందకృష్ణ నాయకత్వంలో మరి ఇక్కడ ఉండబడినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలం అందరం కలిసి బహుజన రాజ్య స్థాపన కోసం ముందుకు పోవాలి తప్ప మనం ఇంకా 70-80 ఏళ్ళ నుండి మరి వాళ్ళకి అధికారాన్ని ఇస్తే ఇప్పటికి కూడా మనం చేతులు దాచి అడుక్కునే పరిస్థితుల్ని మనల్ని పరిపాలన చేస్తున్నటువంటి దుర్మార్గుల్ని ఈ ప్రాంతం నుండి తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఈ ఎస్సీ ఎస్టీ బీసీలలో ఐక్యత తీసుకురావాల్సినటువంటి అవసరం ఇక్కడ ఉండబడినటువంటి మేధావులకు ఉందనేటటువంటి వాస్తవాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తూ మరి మన అందరం అడుక్కునేటటువంటి స్థాయి నుంచి మరి మనం ఇచ్చేటటువంటి స్థాయికి ఎదగాలంటే మరి ఏదో ఒక డెడ్ లైన్ పెట్టుకొని రాబోయే 2028 ఎన్నికలను డెడ్ లైన్ పెడతారా, మరి ఇంకా 2 ఏళ్ళు పెడతారా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇప్పుడు ఏదైతే సూర్యారావు అన్న చెప్పినట్టుగా ఇవాళ ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రజల యొక్క చైతన్యం ఎవరైతే ఈ ప్రభుత్వాలను ప్రశ్నిస్తారో మరి వాళ్ళకి అధికారం ఇచ్చేటటువంటి సాంప్రదాయం ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండబడినటువంటి ప్రజల చైతన్యాన్ని మనం గుర్తించాలి. ఆనాడు ఆంధ్ర పాలకుల్ని ఎదిరించినటువంటి కేసీఆర్కు అధికారాన్ని ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. మరి అధికారంలో ఉండి అనేక రకాల దుర్మార్గాలు చేస్తూ మన వర్గాలను అణచివేస్తున్నటువంటి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి మరి రేవంత్ రెడ్డికి ఇవాళ అధికారం ఇచ్చారు. అందుకని మనం అందరం కూడా అధికారంలో ఉండి మనల్ని అణచివేత గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించి మనం అందరం ఐక్యమై మరి రాజ్యాధికారాన్ని సాధించుకున్న తర్వాత మనం బీసీ ఎలా ఉండాలా, బీసీడీ ఎలా ఉండాలా, పరిపాలించే ప్లేస్లకు మనం పోయిన తర్వాత ఎక్కడ ఉండాలో మనల్ని మనం చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా అడుగులేసే విధంగా మరి అన్న ఓన్లీ ఎంఆర్పీఎస్ కోసమే కాదు ఈ రాష్ట్రంలో బహుజన రాజ్యాన్ని తీసుకురావడానికి అంకురార్పణ మొదలు పెట్టాల్సిందిగా అన్నకృష్ణ గారిని మందకృష్ణ వేడుకుంటే అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై బీసీ.